కవల పిల్లలు ఎందుకు పుడతారు? మీ కుటుంబంలో ఎవరికైనా కవలలున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అదే కవలలు పుడితే వారి ఆనందం ఇంకా రెట్టింపవుతుంది. అతి తక్కువ మందికే కవల పిల్లలు ఎందుకు పుడతారంటే దానికి గల కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అంటే ఒక కుటుంబంలో వారి అమ్మమ్మకు కానీ, అమ్మకు కానీ, లేదా వారి మామయ్యకు, సోదరుడికి, లేదా ఆ కుటుంబంలోని మహిళకు ఇలా ఎవరికైనా కానీ కవల పిల్లలు పుడితే వారికి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అందువల్లనే చాలామంది చెప్తూ ఉంటారు, మా కుటుంబంలో చాలామందికి కవలలు జన్మించారనే విషయాన్ని. ఇంకొక కారణం ఏంటంటే 30 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళల్లో హార్మోన్ల ఎగుడు దిగుడు స్వభావం వలన వీరికి కూడా కవలలు పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. చాలామందికి కవలలు జన్మించిన వారిలో వారి వయసు 30 సంవత్సరాలు పైబడిన వారే అని డాక్టర్స్ నివేదిక ద్వారా వెల్లడించారు. ఇంకొక ప్రధాన కారణం ఏమిటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కూడా ఈ కవలలు జన్మించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే బయట అండాన్ని ఫలదీకరణం చెందించి అమ్మ గర్భంలోకి ప్రవేశపెట్టడమే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే కవలలు జన్మించడం అనేది పూర్తిగా ప్రకృతి తత్వం. ఇది వంశపారంపర్యం మీద అలాగే శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని మనము ఎలాగా ప్లాన్ చేసుకొని కవలలను అనేది పొందలేము. ఇది వంశపారంపర్యంగా వచ్చే వారిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అలాగే వయసు పైబడిన వారిలో అంటే 30 సంవత్సరాల వయసు ఉన్న వారిలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వారిలో ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ.